హలో దోస్తో, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇది కుకింగ్ రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఎగ్ని అయితే ఆమ్లెట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న 2 టమాటాలు ఏవైతే ఉన్నాయో అది కూడా వేసుకొని అందులో చిటికెడంత పసుపు, అర స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అయితే వేసుకొని మంచిగా కలితిప్పుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళైతే యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే చూసుకోవాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ని అయితే, అవి అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది తయారైపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే ఎగ్ ఆమ్లెట్ కర్రీ తయారైపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్.